కారా పెద్దోడా చెప్పునైనా మన ఊర్లోనా బతికేది కరువు వచ్చేసింది, బతకలేము. పొరుగురు కన్నా పోయి బతికే పోదామప్పా. పొద్దు మనకి ఎట్లా ఊరు చేరుకోవాలప్పా మనము. పదాం పని అయినా ఊర్లో పని బాగుంది. వాడి సన్నోడు ఎక్కడ పోయారా? ఇంకా ఈడే ఉన్నాడు కదా అయినా పెద్దోడా. అయినా వాడు సోమరిపోతే ఈడే అనుకున్నా లేపురా వాడిని. బతుకుతారో ఏమో ఈ నాయనలు చెప్పి చెప్పి నాకు రోజుకి వచ్చిపోయింది. ఏం నాయనా అప్పుడే లేపుతుంది కాదప్పా, మనము మన ఊర్లో బతికేకి ఏమీ లేదు. పొరుగురికి పోవాలా. వాడు పెద్దోళ్ళు లేపుకొని వచ్చినాను. నువ్వు ఎప్పుడు తిండి పొద్దులా పండుకుంటేట్లరా? మన ఊర్లో ఏం లేదు. పోదాం పాపా. మరో పని చేయండి, నువ్వు అన్నయ్య పోయి పొరుగురులో బాగా దుడుచుకొని రండి. నేను మన ఊర్లోనే కాపలా ఉంటాను. కాపలా కథ మనకి ఎవడు పెడతారా కూడు? ఎట్లనైనా నేను అంత దూరం నడవలేనే. ఎట్లా చూడప్పా. ఎట్లా పోదాం రా, ఊర్లో పని బాగుందంట. రా పోదాం రా. రా నేనైతే వీళ్ళు సరిగ్గా నడవలేను. ఏదో ఒకటి చేసి నేను తప్పించుకోవాలా. చూడు ఇప్పుడు ఎట్లా చేస్తాను. ఓ నాయనా, పులొచ్చా పులి పులి పులొచ్చా పులొచ్చా పులి పులొచ్చా పులి అంటారు చూడబ్బా పెద్దోడా. వాడు పులిగిని పట్టుకుని పులొచ్చా పులి వచ్చా అన్నా. ఎంతో లావు పులి అన్నా. నేను ఇట్లా వస్తా అంటే మీరు బిరిబిరా పోతున్నారా? అది గుర్రలే అంటేనే నేను అరిచేదలికి నాయన అట్లా కొండలో పోయినా నాకు భయం అవుతుంది. అన్నాడు అదేనప్పా చెప్పింది. మా ఇంటి వస్తే వాడు పెద్దవాడు చూసుకుంటాడు. ముగ్గురు పోతే అది ఏం చేయదురా పులిను. ఇల్లు పొదరా ముగ్గురు. నాకేమో భయం అవుతాండి. అది నాయన ఈడే ఉందనా అంటావురా? పాప వస్తాను బా అని ఎవరు చెప్తాడు బా అంటే అప్ప. ఏందో మా నాయన ఈ ఊర్లో కరువు వచ్చిందని కాళ్ళు రాయలు కొట్టుకుంటా ఆ పక్క ఊరికి పోవాలా. ఎట్లా తిరిగి ఈసారి గట్టి ప్లాన్ వేయాలా. ఈసారి చూడ పులొచ్చా పులొచ్చు రాయడా పులొచ్చు రాయడా పెద్దోడా. వాడు ఏమో చూడరా బాగా అరుస్తున్నాడు. నిజంగా పట్టుకున్నట్లుంది. ఏమ్రాపా ఏమ్రా? అన్నయ్యా నాయనా, మీరు ఇట్లా వచ్చాను కదా, నేను మీ వెనక వచ్చా అంటే మరి అది వచ్చే అగో ఆ గుట్లో వచ్చే సుర్రని నన్నే చూసాను. అరే పెద్దోడా ఇంకేదని చెప్పురా ధైర్యం. ఇంకే నాయన తిక్కు పట్టట్లేదు నాయన. వీనికి ఏ ఊరు పోవాలంటే అవునా కవాయి ఉండే నన్ను చూసి మీరు వచ్చేదానికి పారిపోయింది. పాప పులి లేవేమి లేవు రావా కానీ బాగుందా అని దొంగడు ఉన్నట్లున్నా మంచిగా. ఎంతతో పోలేనా ఇంకా పోవాలప్పా. పొద్దు మనకు ముందే చేరుకోవాలి మనము. అదే సన్నడా వస్తాడు బా. ఆడెక్కడ పోతాడు? నేను ఈ కొండగుట్ట దిగే లోపల గుంతలోకే పోయేదట్టున్నా. ఇంకా నేను అస్సలు ఆ ఊరికి పోనే పోను. నాయనా పులి బరికింది రాయడా, పులి బరుకుతాడు రాయడా, నన్ను బరుకుతాడేది రాయడా, పులి బరుకుతాడేది రాయడా. పెద్దోడా ఏమోరా వాడు నిజంగా పట్టుకున్నట్లు చూడా. వాడు గట్టిగా అరుస్తున్నాడు. బాగుండవు తినాయనా నువ్వు. వాడు పందొంగడు ఉన్నట్టు వాడు పట్టుకున్నాడు. 2 సార్లు పట్టుకే నప్పులే కాదు రావచ్చు. ఏమో నాకు అనుమానం వస్తుందప్పా. అయినా వాడు పని చేయలేడు ఏం చేయలేడు కానీ అన్ని నాటకాలు చెప్తున్నాడు. ఉంటే మనం బలం పని అయినా వాడే వస్తాడు మెల్లుగా. అంతేనంటావా? వాడు వాతేనేప్ప. చిన్నప్పుడు ఉంటే అదే సుళ్ళు కూతలు కూర్చుండా. వాడు వస్తే మెల్లగా వస్తాడేమో కానీ మనం పొద్దు మనకే అట్లా ఉంది. పోదాం పాప. పంతొంగని పట్టుకొని నువ్వు ఎట్లా తట్టున్నావు ఇక. ఏదప్పా నేను సుల్లులు కూతులు కూర్చుని ఇది నిజంగా వచ్చినట్టుంది. అమ్మని రాజా రాజా నన్ను చెయ్యొద్దు. వాళ్ళ ఆయన మా ఇంట్లో వస్తారు చూడు. నైనా
ఆడ మనోందే ఉన్నట్లుంది నాయన మూట. మూట మందేనా అది? ఓ మన మందే పొనుకున్నాడు మనోడు బాగాడా. మళ్ళీ అట్లా చూద్దాం బాబా. లేబరా లేబరా అన్ని సరేడా సరేనా వచ్చా నైనా మనోడు కాదు నైనా. మళ్ళీ లేబు వాడిని మూట మందే వాడిని అడదాము. ఈ మూట లేయిరా నువ్వు అడిగేవాడిని. ఇది మూట నా చిన్న కొడుకు నా చిన్న కొడుకు ఎక్కడవా? మీ చిన్న కొడుకు ఇది యాడవేరా మావోడు మూట అదే ఏం చేస్తావు నువ్వు? నిజంగా బావోని ఏమని చేసావా? సంతోషం నిజంటే నిన్న మధ్యాహ్నము పులి వచ్చి అప్పుడు మెడికా పెట్టుకొని తీసిపెట్టి ఆ గంట పిల్లలు ఎవరైనా గుర్తుగా ఉంటారని నేను కాసుకొని ఉన్నాను. మీరు వచ్చినారు మీకు ఇస్తామని ఉన్నాను అప్పుడు. రే చెప్పురా వాడు నా పంచ ప్రాణం నా చిన్న కొడుకోడు. ఏం లేపా నిన్ను పులి వచ్చి అప్పుడు మెడికా పెట్టుకొని తీసుకొని పోయింది. ఆ గంట మీకు ఇద్దామని ఇడే ఉన్నానబ్బా. ఎవరు వాళ్ళు వచ్చినారు అంటే ఇస్తాను ఉన్నా ఇడే ఉన్నానబ్బా. పోతాను. ఏది నాయన ఇట్లా చెప్తున్నాడు? లేదురా పెద్దోడా నువ్వు అన్నట్లా అప్పుడు చెప్తే నువ్వు నమ్మకపోతురా. అన్నసార్లు చెప్తున్నాడు వాడు నాయన నాయన ఏడ్చిరా. వాడు ఏది చెప్పింది నువ్వు వినిపోతు కదా. వాడు పొద్దాకులు చెప్తుంటే సుళ్ళు అనుకోడా నాయన? లేదురా వాడు నాయన నాయన అన్నప్పుడే నాకు గుండెట్ట తలకమనిరా. ఇగో వాడు ఎంత పంచ ప్రాణం రా. ఇంకా నువ్వన్నా అంటుండు పారా. ఇంకా వాడు సుళ్ళు చెప్పా సుళ్ళలోనే కలిసిపోయేవాడు పా. నా గతం ఒకటే కొడుకుని మిగిలితే పారా. రాయిరా పులి వచ్చిన సుళ్ళ కుద్దరు వచ్చి సుళ్ళలో కలిసిపోతావు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది నేను చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఒక కథ అనమాట. నేను చిన్నప్పుడు చదువుకునే కథల్ని చాలా మందిని అడిగి ఇట్లాంటి కథల్ని మరీ మీ ముందుకైతే తీసుకొని వస్తున్నాం. ఫ్రెండ్స్ అబద్ధాలు ఆడడం వల్ల పరిస్థితి ఎట్లుంటుంది అన్నటువంటిదే ఈ కాన్సెప్ట్ అనమాట. అందుకే సుళ్ళు కూతులు కుయ్యొద్దండి. ఏదన్నా కానీ నిజం చెప్పాలి, నిజంగా మాట్లాడండి. సచ్చినా బతికినా నిజంగా ఉండాలి మాట్లాడాలి. ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందితో పంచుకోండి. ఫ్రెండ్స్ మీరు షేర్ చేయడం వల్ల అండ్ మా కథ అన్నటువంటిది చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందరూ తప్పకుండా మాకి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని మరీ కథలతో మరీ మీ ముందుకు వస్తాం. మీ వీరా అండ్ కామెడీ షాప్ టీమ్.